ఓం గురుభ్యో నమ. విష్ణు సహస్రంలోని 41వ శ్లోకంలోని పరమేశ్వర అని వచ్చింది. మాకు గురువుగారు రాసిన పుస్తకంలో ఏమిచ్చారో కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ ఈశ్వరుడంగా సృష్టికి ప్రభువైన సృష్టికర్త లేక బ్రహ్మ అన్నారు. అంటే రెండోది సర్వభూతాలకు హృదయములో నుండి అంతరాత్మయే జీవాత్మకు ఈశ్వరుడని చెప్పుట అన్నారు. ఇంకా మూడోది షడ్గుణములగు ఈశ్వర గుణముల చేత వెలుగొందువాడు అనగా విష్ణు షడాక్షరీ రూపమగు ఆ పరమాత్మయే ఈశ్వరుడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసారు. ఈ ముగ్గురు కంటేను పరమైన వాడు పరమేశ్వరుడు అనగా శ్రీమన్నారాయణుడు అనబడు పరతత్వము. ఈయనే భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్న అధ్యాయములోని క్షరపురుషుడు అక్షర పురుషుడు వీరిద్దరికీ పరమైన వాడగు పురుషోత్తముడని చెప్పబడిన వాడు. ఈ పరమేశ్వరుడే పురుషోత్తముడనబడు మోక్షప్రదాతమగు నారాయణుడు. జీవరూపంలో నుండి ఈశ్వరునకు మోక్షమిచ్చు అధికారము లేదు అంటున్నారు. అంటే దీన్ని టోటల్ ఓవరాల్ అర్థం ఏంటంటే అక్కడ ఈశ్వరుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడట మన దేహంలో. కానీ మన యొక్క కర్మల చేత అంటే పూర్వచర్మల యొక్క కర్మల చేత బంధించబడి ఉండడాన్ని, అజ్ఞానంలోని మనం ఉండడాన్ని, మనకి ఆ చీకటిలోని ఉండడాన్ని మనకి ఆ వెలుగు అన్నది తెలియట్లేదు అహంకారం వల్ల. అహంకారాన్ని ఎప్పుడు వదిలేస్తామో ఈ జీవుడికి ఆ మోక్షాన్ని ప్రసాదించేవాడే ఆ పరమేశ్వరుడు. అదే ఆయన బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ అని చెప్తున్నారు. ఇంకా రెండో పాయింట్ సర్వ జీవులలోని హృదయంలోని అంతరాత్మగా ఉన్నవాడు జీవాత్మ కదా, అది రెండో పాయింట్. ఇంకా మూడవది అంటున్నాడు ఈశ్వరుడు ఆ నారాయణుడు ఒక్కడే, ఆ పరతత్వం ఒక్కటే అని భగవద్గీత చెప్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్షర పురుషుడు అంటే ప్రతి జీవి మరణించక తప్పదు. క్షర పురుషుడు అక్షర పురుషుడు అంటే ఆ నారాయణుడు. వీరిద్దరూ పరమగమైన పురుషోత్తముడని చెప్పబడిన వాడు. అంటే ఎప్పుడు మనం సాధన వలన భగవంతుణ్ణి ఎప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు తెలుసుకుంటామో ఆ నారాయణ్ణి చేరుకోగలమని చెప్తున్నారు.